సేనతో సేనాని విశాఖలో భారీ సభ అల్లూరి పేరు. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ పండుగకు సిద్ధమైంది. అది కూడా ఏకంగా 3 రోజుల పాటు. ఇందులో భాగంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనుండగా సేనతో సేనాని భేటీ కానున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులతో పవన్ సమావేశం కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విశాఖ వేదికగా జరిగే జనసేన సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ భారీ బహిరంగ సభకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి జన సైనికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఈ నెల 30న ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా జరగబోయే భారీ బహిరంగ సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ సభకు మన్యం ప్రాంగణంగా పేరు పెట్టారు. 3 రోజుల సమావేశాల్లో భాగంగా ఇప్పటికే కీలక నేతల మధ్య భేటీలు జరుగుతున్నాయి. అయితే చాలా కాలం తర్వాత, అంటే ఏపీలో కూటమి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి జరుపుతున్న సభ ఇదే. జనసేన సమావేశాలు సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సైనికుల పోరాటం వీర మహిళల తెగింపుతో నడుస్తుందన్నారు. జనసేనకు మొదటి నుంచి వారే మూలధనమని పేర్కొన్నారు. ఇక విశాఖ వేదికగా 3 రోజుల పాటు నిర్వహించే విస్తృత స్థాయి సమావేశాల్లో ప్రతి ఒక్క కార్యకర్తను గౌరవించుకోవాలని, అదేవిధంగా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారితో మమేకం కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలిపారు. అంతేకాదు, సభ ప్రాంగణానికి వచ్చే 5 ప్రధాన ద్వారాలకు కూడా ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లను పవన్ కళ్యాణ్ సూచించారని నాదెండ్ల తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ద్వారాలకు తేనెటి విశ్వనాథం, కోటి రామ్మూర్తి, గురుజాడ అప్పారావు, మహాకవి శ్రీశ్రీ వీరనారి గున్నమ్మ పేర్లను ఖరారు చేశారని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసినట్లు నాదెండ్ల తెలిపారు. పూర్తి స్థాయిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాయకులు ఏర్పాట్లు చేశారని కితాబిచ్చారు. ఇక ఈ ఉదయం నుంచే సమావేశాలు ప్రారంభం కాగా 29న సేనాతో సేనాని పేరుతో 25 జిల్లాల్లో పార్టీతో మమైకమైన వారితో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో మేధావులు, విద్యావంతులతో పాటు యువత అభిప్రాయాలను ఆయన స్వయంగా తెలుసుకుంటారు. ఇక 30న ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. మొత్తంగా ఈ 3 రోజుల సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు ప్రణాళిక, కార్యాచరణను పవన్ నిర్దేశించనున్నారు. కాగా ఇప్పటికే ఈ సమావేశానికి ఆహ్వానించే వారికి డిజిటల్ పాస్లను పంపించింది పార్టీ హైకమాండ్. ఇక మాన్యువల్ పాస్లను కూడా అందిస్తుంది. ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జనసేన పార్టీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేగం పెంచుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పార్టీ జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండగా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే తాజాగా విశాఖ వేదికగా సమావేశాలకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా జనసేన అడుగులు వేస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది అనే విషయంపై పార్టీ శ్రేణులతో పాటు ఇతర రాజకీయ వర్గాలన్నీ విశాఖలో జరిగే ఈ సభపైనే ఫోకస్ పెట్టాయి. ఇక ఈ వేదికపై నుంచి జనసేనాని ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.